దాన్ని పక్కన పెట్టి మీ పార్టీల 1.25 లక్ష గొల్లాలు ఉన్నాయి, 1.25 లక్ష పంచాయతీలు ఉన్నాయి. బండి సంజయ్ కథం కావాలని చెప్పి ఈటల రాజేందర్ ప్రయత్నిస్తాడు. రోజు పొద్దున్న లేస్తే ఈటల రాజేందర్ బండి సంజయ్ కొట్లాడుకుంటారు. ధర్మపురి అరవింద్ కిషన్ రెడ్డి తన్నుకుంటారు. ఈయన కథం కావాలని చెప్పి ఆయన కథం కావాలని చెప్పి ఈయన. ప్రతి జిల్లా వ్యాప్తిగా చూసుకుంటే మీ ఎమ్మెల్యేల మధ్యలో నీకు, రాకేష్ రెడ్డికి, పాయల శంకర్ కి, మీ ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో నీకు రోజుకు ఒక పంచాయతీ. మీ అధ్యక్షుని మాట సగం మంది వినే పరిస్థితి ఉండదు. మీ రఘునందన్ రావు ఒకటి మాట్లాడితే, కిషన్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు, బండి సంజయ్ ఒకటి మాట్లాడతాడు, ఈటల రాజేందర్ ఒకటి మాట్లాడతాడు. వీళ్ళందరికీ భిన్నంగా ధర్మపురి అరవింద్ మాట్లాడతారు. వీళ్ళందరి లైన్ ఒక రకంగా ఉంటే నాకు కేంద్ర మంత్రి కావాలని చెప్పి మహబూబ్నగర్కి వెళ్ళి డీకేఆర్ నుంచి ఆమె ఒక రకంగా మాట్లాడుతుంది. ముందు మీ పార్టీలనే పట్టుమని చెప్తే 10 మంది లేరు. ఉన్న 10 మందిలో మీకే సఖ్యత లేదు. ఉన్న 10 మందిలో మీ పరిస్థితి అయోమయ గోచర స్థితిలో ఉంది. మీ దాంట్లోనే ఎప్పుడెవడు కథమవుతాడా అని చెప్పి ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. మనం ఈ జాతీయ అధ్యక్షుడు 3 రోజుల పర్యటన చేస్తే 3 రోజుల పర్యటన గురించి చర్చనే లేదు. అసలు వాడు ఎప్పుడు వచ్చిండో ఎప్పుడు పోయిండో అర్థం కాని పరిస్థితి. ఆయన ఇక్కడికి ఎప్పుడు వచ్చిండో ఎప్పుడు పోయిండో అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ పక్కన పెట్టి కావాలని చెప్పి ఏదో సర్వేలు గ్రాఫ్ గురించి మీ దాంట్లో మీ సునీల్ బన్సల్ ఎవరు ఉన్నారు కదా, ఆయన రాసిచ్చిండు. 8 మంది ఎమ్మెల్యేలు రాబోయే ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో 3-4 ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు. ఉన్న 3-4 ఇంకో 3 3వ స్థానానికి పడిపోతారు. స్వయాన మహేశ్వర్ రెడ్డి కూడా నిర్మల్లో 3వ స్థానానికి పడిపోతాడని చెప్పి చెప్పారు. నువ్వు మాట్లాడుతూ మీకు బీజేపీకి బీఆర్ఎస్ కున్న పొత్తు గురించి నువ్వు బీఆర్ఎస్ బలంగా ఉంది, 2వ స్థానంలో ఉందని చెప్పి అంగీకరిస్తున్నావు. మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణే మొన్న కొంతమంది సన్నిహితులతో మాట్లాడుతూ అన్నాడంట, నెక్స్ట్ ఎన్నికల్లో మేము బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరం కలిసి పొత్తుతోటే పోతాము, ఇద్దరము కలిసే పోతాం కాబట్టి మేము బీఆర్ఎస్ నాయకులపైన ఎక్కువ విమర్శలు చేస్తలేము, మాకు అప్పగించిన కాళేశ్వరం కేసులు అవన్నిటిపైన కూడా ఏం విచారణ ముందుకి తీసుకొని వెళ్తలేము, ఎందుకంటే మాకు ఒప్పందం ఉందని చెప్పి మాట్లాడుతున్నంట. మీ పరిస్థితే సక్కలేనప్పుడు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మేమంతా కూడా కలిసిమెలిసి ఒక కుటుంబం లేకుండి తెలంగాణ రాష్ట్రానికి ఏదో లాభం చేకూర్చాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే దాన్ని చూసి తట్టుకోలేక ఎందుకు ఈ విషయం నిమ్మే ప్రయత్నాలు చేస్తున్నావు? Press the bell icon for more interesting updates.